ప్రతి కుటుంబానికి సొంతింటి కల అయితే ఉంటుందండి. అలాగే పిల్లలు లేకపోవడం అలాంటి కోరికలన్నీ ఎవరికి తగ్గ సమస్యలు వాళ్ళకుంటాయి కదండీ! అలాంటి కోరికలన్నీ తీరాలంటే ఒక 7 శనివారాల వ్రతం అనేది అంటే పెద్ద వ్రతం కాదండి. చిన్నగా మనకు తగినంతలో చేసుకుంటే ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి అయితే నెరవేరుస్తారండి. నేను పోయిన సంవత్సరం చేశాను. నేను అనుకున్నయన్నీ నాకు ఆ దేవుడైతే నెరవేర్చేశానండి. ఈ సంవత్సరం కూడా నా కుటుంబం సంతోషంగా ఉండాలని మళ్ళీ అయితే రెండోసారి 7 శనివారాల వ్రతం అయితే చేస్తున్నానండి. వ్రతం అంటే పెద్ద వ్రతం కాదు. మనం మిడిల్ క్లాసు అందరూ ప్రతి ఒక్కరు చేసుకునే విధంగా అయితే నేనైతే పూజ చేస్తానండి. యూట్యూబ్లో చెప్పినట్టు అన్ షోకి అన్నీ తెచ్చి దేవుడికి అలంకరించి ఆ ఒక్క పూటకి మనకు వీడియో కోసం అన్నీ చేస్తారు కానియండి. ప్రతి ఒక్కరూ మనలాంటి మిడిల్ క్లాసు అంటే మనలాంటి కదా మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు చేసుకునే విధంగా నేనైతే ఈరోజు పూజ చేసుకుంటున్నానండి. స్వామివారికి ప్రతి 7 శనివారాలు ఉంటాయి కదా, వడ్డీతో కలిపి 8వ శనివారం కూడా చేయాలన్నమాట. నేను ఈ 7వ శనివారం అయితే పూజ చేశానండి. ఈ 7వ శనివారం అయితే ఇలా వీడియో తీస్తూ మీకు కూడా చూపించాలని ఈ పూజ అయితే కంటిన్యూ చేస్తున్నానండి. మనకి తగిన విధంగా మనకు ఉన్న విధంగా ప్రసాదాలు కూడా ఎక్కువ చేసుకోవచ్చు. పొంగలన్నం ఇలా పులిహోర ఇవైతే చేసుకోవచ్చండి. నాకు కొంచెం సింపుల్గా ఉంటుందని నేనైతే ప్రతి శనివారం పొంగలే పెడతామని అనుకున్నానండి. 8వ శనివారం మాత్రము అన్ని ప్రసాదాలు, వడలు, మళ్ళీ పులిహోర, పొంగలి ఈ 3 చేద్దాం అనుకున్నాను. అదేనండి నెక్స్ట్ శనివారం 8వ శనివారం అప్పుడైతే కొంచెం పెద్దగానే నేను ఇంట్లో చేసుకోవాలి అని అనుకుంటున్నానండి. ఈ 7 శనివారం అయితే ఈ వీడియో అయితే మీతో కూడా షేర్ చేస్తున్నాను. పొద్దున్నైతే ఇలా స్వామివారికి అయితే పొంగలైతే చేసేసానండి. నెక్స్ట్ ఒక గ్లాసు బియ్యంతో మనం పిండి దీపం పెట్టుకుంటాం కదండి. ఆ పిండి దీపానికి ఇప్పుడైతే బియ్యాన్ని నైట్ అంతా నానబెట్టేసాను అనమాట. ఒక గుడ్డ మీద ఇలా పొడేసేసాను. అదేనండి క్లాత్లో ఇలా ఆరబెడతాం కదా, అవి కొంచెం నెమ్ము దిగేసిన తర్వాత ఇలా మిక్సీకి అయితే నేను వేసేసుకుంటున్నానండి. చాలామంది ఏడుకొండల స్వామిని అయితే కొలుస్తారు కదా, వాళ్ళు ప్రతి ఒక్క ఇంట్లో ఒక్కసారి అయితే ఈ పూజ అయితే చేసి చూడండి. మీ కుటుంబం అనేది మీరు అనుకున్న కోరికలు నెరవేరకపోతే అప్పుడు నాకు కామెంట్ చేయండి. అలాగే స్వామివారికి పిండి దీపం కలుపుతాం కదా, ఆ పిండి దీపం కావాల్సిన పదార్థాలు కావాల్సినవి ముఖ్యమైనవి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనవండి. పిండి దీపంలో పాలు, పచ్చకర్పూరం అనేది ఖచ్చితంగా కలపాలి. వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అనేది చాలా ఇష్టం. అండ్ బెల్లము, మళ్ళీ అరటిపండు మొత్తం కలపాలి. సగం కలిపితే సరిపోద్ది. నేను ఇంట్లో 7 శనివారాల వ్రతం చేసేటప్పుడు ఇలాగే చేస్తానండి. ఇదైతే 7వ శనివారం లాస్ట్ వడ్డీ ఉంది కదా, వడ్డీ అయితే నెక్స్ట్ వారం అయితే పెడతానండి. ఈ వారం 7వ శనివారం రోజు ఇంకా వెంకటేశ్వర స్వామికి ఇష్టం అని పిండి దీపం అయితే చేస్తున్నాను. ఫస్ట్ పిండి ముక్కాలు భాగమే తీసుకోవాలండి. ఒకవేళ పాలు ఎక్కువ అయిపోయినాయి అంటే పిండి అనేది జారుడు అట్లాగా వచ్చేస్తుంది. దాన్ని ఇంత పిండిలో సగం అరటిపండు, నేనైతే పోయిన సంవత్సరం కూడా చేశానండి. పోయిన సంవత్సరం చేసినప్పుడు కూడా ఇలానే సగం అరటిపండు, కొంచెం ఎక్కువ వేయకూడదండి. పచ్చకర్పూరం అనేది ఎక్కువగా వేసామంటే భలే ఇంకా టేస్ట్ ఇదే ఉంటుంది అనమాట. ఒక్కరో గిల్లి ఇంత చిన్న పలుకు చాలు పచ్చకర్పూరం అనేది. ఇంకా బెల్లం, ఇది ఇట్లాగా మెత్తగా, లేకపోతే దీంట్లో కరగదు. బెల్లం అనేది ఈ బెల్లం అనేది మెత్తగా ఉందండి, అందుకని నేను బయట్లుగానే ఇట్లా వేసేస్తున్నాను. మీరైతే పొడి చేసుకొని మీరైతే ఇట్లాగా కొంచెం పాలు అనేది కొంచెం పోయాలండి. ఫస్ట్ సారి నేను చేసినప్పుడు పాలు అనేది కొంచెం ఎక్కువ పోసాను, అందుకని దీపం అనేది నిలబడలేదు. కొంచెం మిక్సింగ్ చేయాలి. అరటి పండు వల్ల ఎక్కువ తేమ ఉంటుంది కాబట్టి తొందరగా అయితే పిండి దీపం లాగా అవ్వద్దండి, లేకపోతే మాత్రం జారుడు అయిపోద్ది. చూసుకుంటూ కలుపుకోవాలి. 5 సంవత్సరాల ముందు ఇలానే చిన్నగా డెవలప్ అవడానికి కూడా ఈ పూజ కారణం. ఇదిగోనండి పిండి దీపం అయితే స్వామివారికి పెట్టేశాను. చాలామంది యూట్యూబ్లో చూపించినట్టు పిండి దీపానికి అయితే నామాలు పెడతారు కదా, నేను కొన్ని వేరే వాళ్ళని అడిగాను, ఇలా నామాలు పెట్టవచ్చా లేదా పిండి దీపానికి అని అడిగితే నామాలు అయితే పెట్టకూడదంటండి. మనం మంట వెలిగిస్తాం కదా, ఆ నామాలకు తగిలి సెగ తగలద్ది
అంటే గోవిందుడికి తగిలినట్టే కదా అని అన్నారు. అప్పటి నుంచి నాకు కూడా మనసు కనిపించింది. అందుకని పూలైతే పెట్టాను కానీ అలంకరణగా నామాలైతే పెట్టలేదండి. ఎవరి సెంటిమెంటు వాళ్ళది కదా, అందుకని నేనైతే ఇలానే పాటించాను. నాకైతే ఇలానే బాగుందండి. ఇంకా మనము ఇలానే కాకుండా స్వామివారికి అష్టోత్తరము లేకపోతే అభిషేకము అలా కూడా చేసుకోవచ్చండి. నేను 2-3 వారాలు అభిషేకం అష్టోత్తరం చేశాను. కానీ 2 వారాల నుంచి చేయలేకపోతున్నానండి. కొంచెం పని అనేది ఎక్కువ అవుతా ఉంది, పిల్లలతో సరిపోవట్లేదు. అందుకని లాస్ట్ వారం అన్నా అభిషేకము అర్చన ఇంకా బాగా చేసుకోవాలని అనుకుంటా ఉన్నానండి. అలాగే వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు కదా, వాళ్ళందరూ అయితే ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. మిగతా వాళ్ళు అనేది నాకు తెలియదు అనమాట. నేను ఇంతకుముందు శివుడి పూజని చేశానండి, కానీ మా ఇంట్లో శివుడు కొలం కదా, శివుడు కొలవనప్పుడు మనము ఏ పూజ అంటే ఆ పూజ పెట్టాలంటే నాకు కొంచెం భయం వేసింది. కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనేది చూపించిందండి. అందుకని మీరు శివుడిని కొలిచే పని అయితే, లేకపోతే కొంతమంది స్వాములు ఉంటారు కదా, వేరే వేరే కొలిచే వాళ్ళైతే మాత్రం చేసుకోకుండా ఉండడమే బెటర్ అండి నాకు అనిపిస్తుంది. మన కులదైవాన్ని కాకుండా ఇంకొక దైవాన్ని పెడితే ఆ దైవానికి కొంచెం నెగిటివ్ అదే కోపం వస్తుందేమని నా మనసుకు అనిపిస్తుంది. నేనైతే ఫీల్ అయ్యానండి. అందుకనే వెంకటేశ్వర స్వామిని, రాముల వారిని, కృష్ణుడిని అన్నీ ఆయన అవతారాలే కాబట్టి వాళ్ళైతే చేసుకోవచ్చని నేనైతే నా సజెషన్ అనమాట. వేరు దేవుళ్ళు కొలిచే వాళ్ళైతే చేసుకోకుండా ఉండడమే మేలు. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్లో కూడా కొంతమంది చేస్తే వాళ్ళు వేరే స్వాముల్ని కొలిచేది వేరే దేవుళ్ళని శివయ్యని అట్లా కొలుస్తారంట. ఇలా వెంకటేశ్వర స్వామిని అయితే పెట్టమని చెప్పారు. ఒక్కసారి పూజ చేశారంట కానీ వాళ్ళ కల్చర్ వెళ్ళదని చెప్పారు. నేను వెంకటేశ్వర స్వామిని వదిలేసి మళ్ళీ శివునికి పూజ చేశా. తర్వాత అంటే శివరాత్రి రోజు మనం గుడికి అన్నిటికి వెళ్ళొచ్చు, కానీ మన కులదైవాన్ని పక్కన పెట్టి ఇంకొక స్వామిని మనమైతే పూజ ఇంత ఇదిగా అయితే చేసుకోకూడదని చెప్పారండి. అందుకే మా ఇంట్లో చూడండి అన్ని వెంకటేశ్వర స్వామి పటాలు అవి మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే నేను ఇలా చెప్పేది ఇలాంటి పాటలు నేను పడ్డాను కాబట్టి నేను చెప్తున్నానండి. ఇవన్నీ నాకు తగిలాయి. అంటే మా దైవాన్ని కాక ఇంకో దైవాన్ని కొలిచేసరికి ఇంతకుముందు కూడా అలానే జరిగింది. నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నా. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. అలాగే ఇంకా వెంకటేశ్వర స్వామి వ్రతానికి పసుపు చీర కట్టుకొని అది మన ఇష్టం అండి. మనకి ఉన్న వాటిలోనే మధ్యతరగతి వాళ్ళు మిడిల్గా చేసుకునే విధంగా ఇంత మాత్రం చేసుకున్న చాలు, కుటుంబం ఖచ్చితంగా చల్లగా మనం అనుకున్న పనులు అన్నీ నెరవేరుతాయండి. ఇది మాత్రం నేను బాగా నమ్ముతాను. ఎంత గ్రాండ్గా చేసుకున్నా మనసు అనేది ఆ స్వామి పాదాల కింద అనేది మనం పెట్టుకోవాలండి. అలాగే నేను మాత్రం మంత్రాలు చదువుతాను ఖచ్చితంగా. ఇప్పుడే మా వెంకటేశ్వర స్వామి పూజ అయిపోయింది. లోపల స్వామి పలహారం తింటుంటాడు, అందుకే పూజ అయిపోయిన తర్వాత తలుపు వేసేసాను. ఇప్పుడు తీస్తున్నాను. 10 minutes అయిపోయింది. తలుపు తట్టి తీయాలి. స్వామి నేను వస్తున్నాను అని తలుపు తీయాలి. అంతే. ప్రతి సంవత్సరం ఎప్పుడు ఎంత సంతోషంగా ఉండి ప్రతి సంవత్సరం మా స్వామి. ప్లీజ్ లైక్ ఎవరైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకొకటి ఉందా, స్వామివారికి పూజ అయితే అయిపోయిందండి. ఇంకా ఈ దీపం కొండెక్కిన తర్వాత దీన్నైతే ఇంకా సాయంత్రం అనమాట కొండెక్కేసింది. ఇంకా మా హేమంత్ని అయితే వీడియో తీయమంటున్నానండి. ఇంట్లో ఎవ్వరు లేరు, అందుకని నేను మా హేమంత్ వెళ్ళి ఆవుకైతే అరటి పళ్ళు మళ్ళీ ఈ ప్రసాదం ఉంది కదండి, ఈ పిండి దీపం పడేయకూడదు ఎక్కడంటే అక్కడ. కొంచెం మనం దేవుడికి దండం పెట్టుకొని కొంచెం అయితే నోట్లో వేసుకోవాలి. తర్వాత ఇంకా మనం ఆవుకి ప్రతి శనివారం అరటి పళ్ళు పెడితే చాలా మంచిదండి. నేనైతే కుదిరినప్పుడల్లా శనివారం పెడతా ఉంటాను. ఈ 7 శనివారాల వ్రతం అప్పుడే మాత్రమైతే అరటి పళ్ళుతో పాటు ప్రసాదం కూడా పోయి పెడతానండి. ఈ ఆవు అయితే కడుపుతో ఉందంటండి. ఆ అవ్వ చెప్తా ఉండింది. ఇంకొక ఆవు వచ్చి పొడసొద్దంట, దూరంగా ఉండమంటుంది. నాకైతే కొంచెం భయంగానే ఉంది పెట్టాలంటే. ఇలా ప్రసాదం పెట్టేసిన తర్వాత అయితే మనం అనుకున్న కోరికలు అంటే ఆవుకి దండం పెట్టుకొని మనం కోరుకుంటే మాత్రం నెరవేరుతాయని అవ్వ చెప్తుంది. నేనైతే చాలా వరకు ఫాలో అవుతానండి. అంతేనండి ఈ వీడియో. మీరు కూడా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. మీరు కూడా ఈ 7 కొండల స్వామి వ్రతం అయితే చేసుకోవాలి. నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మోటివేషన్గా ఉంటుందండి పెద్ద పెద్ద వీడియోలు చేయడానికి. బాయ్ బాయ్.